ప్రైజ్ ద లార్డ్. అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని ఈరోజు ఆరాధన ప్రారంభించుకుందామండి. హల్లెలూయా. ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహోన్నతుడా నీకే వందనాలు, ఆది సంభూతుడా నీకే వందనాలు, సృష్టికర్త నీకే వందనాలు, ఆశ్చర్యకరుడా నీకే వందనాలు, నిత్యుడగు తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. నాయనా, ఈరోజు జరగబోయే ఆరాధనలో ఆది నుంచి అంతం వరకు మీరు మహిమ పొందమని వేడుకుంటున్నామయ్యా. బిడ్డలు నాయన నీ పాటలతో పాడుతుండగా నాయన వారి మధ్య నుండి మీరు నడిపించండి. మా అందరినీ కాపుదల కృపతో నడిపించమని, ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ త్వరపెట్టుకొని తీసుకుని రమ్మని, ఇవాళ నాయన వాక్య పరిచయం చేస్తున్న పాస్టర్ గారిని కూడా మీ ఆధీనంలో ఉంచుకోమని, అలాగే నాయన వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా నీ ఆధీనంలో ఉంచుకోమని, ఇప్పుడు జరగబోయే క్రోయిర్ వారి పాటల్లో మీరుండి నడిపించమని, మీరే మహిమ ఘనత తెచ్చుకోమని నా ప్రియుడు రక్షకుడైన నజరేయుడైన యేసు నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడు మరొక పునరుత్థాన దినాన్ని మన జీవితంలో దయచేసిన విధానం బట్టి వందనాలు. పాటలు పాడుకొని దేవుని మహిమపరిచి ఆరాధిద్దాం. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసారా నిన్నే సేవించుము అన్న పాట పాడుకుంటూ దేవుని మహిమపరిచి ఆరాధిద్దాం. స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే సేవింతుము, నా మనసార నిన్నే సేవింతుము. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే సేవింతుము, నా మనసార నిన్నే సేవింతుము. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే స్తోత్రింతును, మా మనసార నిన్నే సేవింతును. అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా. జగతికి పునాది నీవని, మాలోన ఊపిరి నీదేనని, జగతికి పునాది నీవని, మాలోన ఊపిరి నీదేనని, మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని, మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని, మా హృదయాలలో ఉండాలని, సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే సేవింతుము, నా మనసార నిన్నే సేవింతుము. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే సేవింతుము, నా
మనసార నిన్నే సేవింతుము. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మారుది ప్రవహించే సెలయేరులా. మనసార నీదరి చేరగా మాకెంతో సంతోష మాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించి సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించి సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని జీవ బాటలు నడవాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా. మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును. ఈ స్తుతి నీకే మా యేసుదేవా. మనసార నిన్నే సేవింతుము, నా మనసార నిన్నే సేవింతుము. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే నా యేసుదేవా. మనసార నిన్నే సేవింతుము, నా మనసార నిన్నే సేవింతుము, నా మనసార నిన్నే సేవింతుము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. యెహోవా నీ నామం ఎంతో బలమైనది అని పాడుకుంటూ నేను మహిమపరిచే ఆరాధన మనకందరికి వచ్చిన పాట మీరు కూడా మాతో కలిసి ఏకీభవించి పాడి దేవుని మహిమపరిచే ఆరాధిద్దాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. అలనాడు మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు, ఆయన మాటతో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు. హల్లెలూయా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి,
మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము, అందరికి వచ్చిన పాట పాడదాం. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మన పక్షముగా యుద్ధములు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో పడవేసిన, భయమేమి లేకుండా నడిచారు. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనుకై నేను సంతోషంగా వెళ్ళాడు దానియేలు. ప్రార్థించిన వెంటనే ఆయన హస్తం దిగి వచ్చి సింహాల బోను నుండి విడిపించిన దేవుడా యేసయ్య. హల్లెలూయా. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. ఆయన నామం ఎంతో బలమైనది. సింహపు నోటి నుంచి దానియేలును విడిపించిన దేవుడు మన పరిస్థితుల నుండి, మన దీన పరిస్థితుల నుండి విడిపించే దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని పాటను పాడుకుంటూ దేవుని మహిమపరచారార్థం. మనకందరికి వచ్చిన పాట ఉజ్జీవంతో పాడి దేవుని మహిమపరచారార్థం.
హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు నయమైపోతాయి, తన చూపుతో దయ్యాలు నిలవెలాడతాయి, తన మాటతో ప్రకృతిని శాసించిన దేవుడు ఆ యేసయ్య. హల్లెలూయా. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించిన వాడు, తన మాటతో ప్రకృతినే శాసించిన వాడు. నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించిన వాడు, తన మాటతో ప్రకృతినే శాసించిన వాడు. నీటిపై టీవిగా నడిచిన వాడతుడు, నీటి
నీటిపై టీవిగా నడిచిన వాడతడు, ఆశ్చర్యకరుడు. పడదాం. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. గట్టిగా ఈసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అంటున్నాడు. మీరందరూ లేచి నిలబెట్టలేండితే ఆరాధన చేద్దాం. హల్లెలూయా. వేట కనుబూరుల నుండి మన ప్రాణాలను రక్షించిన దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ మై ఫాదర్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ మై లార్డ్. హల్లెలూయా. మనకందరికి వచ్చిన పాట ఎవరు మౌనంగా ఉండకుండా దేవుని మహిమపరిచి ఆరాధిద్దాం, ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం. హల్లెలూయా. వేటకాని మురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని మురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముగైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముగైనను, పగటి వేళ బాణమైనను. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము మన చెందుకు రాదు. ఆయన తోడుంటే మన గుడారము మనల్ని కాపాడుటకు ఆయన దూతలను మన కొరకు ఏర్పరిచిన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన హల్లెలూయా, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. థాంక్యూ మై లార్డ్. వేట కనుబురుల నుండి మనం రక్షించిన దేవుడు. మన గుడారము ఏ రోగము సమీపించదు. సాతాను భయపెట్టచ్చు, కానీ మన దేవుడు మన తోడుంటే మన పరిస్థితులన్నీ చక్కబెట్టే దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ మై లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మనం చూచే దేవుడు అంటున్నాడు, మనం కాచే దేవుడు అంటున్నాడు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ మై లార్డ్. హల్లెలూయా. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసేదను, ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించును. కూర్చుందును నీ సన్నిధి. అందరూ కలిసి పాడదాం. దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ
వాక్యమును దేవా ప్రతిక్షణం ప్రతి విషయం నీకర్పించదా నీ చిత్తముకై నీ వేచదా ప్రతి విషయం నీకర్పించదా నీ చిత్తముకై నీ చేసేదా నీ స్ఫూర్తినే పొంది నీ సాగేదా నీ నామమునే హెచ్చించేదా నీ స్ఫూర్తినే పొంది నీ సాగేదా నీ నామమునే హెచ్చించేదా నా అతిశయము నీవే నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే నా ఆధారము నీవే యేసు 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 కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసేదను ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిదినం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం థ్యాంక్ యూ మై లార్డ్ థ్యాంక్ యూ మై ఫాదర్ హల్లెలూయా నా సన్నిధిలో ప్రతి క్షణం మనం ఉన్నట్లయితే మన జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడు అంటున్నాడు. నీవు నేను ప్రతి ఒక్కరం కూడా అనుదినము మన బైబిల్ ధ్యానం జరుగుతుందా లేదా అని ప్రతీక్షించి మనం ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాల్సిన సమయం. మన యొక్క దైనందిన జీవితం బట్టి మన యొక్క పరిస్థితులు బట్టి రోజు చదవలేకపోతున్నాము. ఈ రోజు నుంచైనా ఒక దృఢమైన నిర్ణయం తీసుకుందాం. ప్రతిరోజు బైబిల్ చదువుతాను అని ఒక దృఢమైన నిర్ణయం తీసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి విషయం కూడా దేవుని సన్నిధిలో మోకరించి అడుగుదాం. అలనాడు యెహోషువ ఎరికో గోడలు విరగొట్టినప్పుడు, ఎరికో గోడలతో ఆ యొక్క సన్నివేశం జరిగినప్పుడు దేవునితో ఉండి ఆ యొక్క గొప్ప కార్యాన్ని జయించాడు. అలా చిన్న పట్టణమైన హాయి పట్టణమును చూసినప్పుడు ఆయన మనుషుల మాట విన్నాడు. మన జీవితంలో మనుషుల మాటలు విన్నావా? మనుషుల మాట విని ఓడిపోయాడు. మనుషుల మాట వినకుండా దేవుని మాట విని దేవుని సన్నిధిలో నిత్యం మనం ఉందాం. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవుడా, మహిమాన్వితుడా, నీకే వందనాలు. ఉదయ కాలశ్రమంలో
ప్రభా తండ్రి నాయన ఈ పాదశానికి వచ్చాం ప్రభా తండ్రి నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందారు నాయన. ప్రతి క్షణం నీ సన్నిధిలో ఉండి ప్రభా తండ్రిని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మేము బయటికి వెళ్ళినా వచ్చినా ఏది చేసినా ప్రభా తండ్రిని స్తుతించి ప్రభా మా మనసులో మాకు తలంపులో మీరు ఉండి మహిమ పొందుతారు అనుకుంటున్నాం తండ్రి నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి పరిస్థితులను ప్రభా సమస్తం జరిగినట్టు దేవుడు ప్రభువానికి కార్యం చేయండి ప్రభా తండ్రి నాయన. పాటల ద్వారా మహిమ పొందిన వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరు కూర్చోవలసిందిగా ప్రభుపేట మనం చేయుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు మనల్ని పాటలతో నడిపించి ఆరాధన జరిపించిన విజయశేఖర్ గారికి దేవుడి నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. మనం ఎంతో సంతోషంగా ఉండాలని అతను పాడుతుంటే మనం విచారంగా చప్పట్లు కొడుతున్నాం. ఎవరైనా చప్పట్లు కొట్టామండి? నేనే చప్పట్లు కొట్టలేదు కదా. అందరూ హుషారుగా ఉండాలండి. ఆదివారమే కాదు, ప్రతిరోజు మనకి దేవుడిచ్చిన సంతోషాన్ని పంచుకోవాలి అందరితో. హల్లెలూయా. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ అండి. ప్రతి మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ మన చర్చిలో జరుగుతుంది. పాస్టర్ గారు మంచి మంచి విషయాలు బైబిల్ నుంచి గృఢంగా చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. కానీ నేనే రావట్లేదండి. మీ అనుదిన ప్రార్థనలోని నేను కూడా ఆ మిడ్ వీక్ సర్వీస్కి అటెండ్ అవ్వాలని జ్ఞాపకం చేసుకోమని మీ అందరినీ దేవుడి పేరిట మనవి చేస్తున్నానండి. మీరు తప్పనిసరిగా నా గురించి ప్రార్థన చేయండి. నాకు వీలు పడేటట్లుగా టైం సెట్ అయ్యేట్లాగా మీరు అందరూ ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మిడ్ వీక్ సర్వీసులో పాల్గొనాలని అందరూనండి, ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి వీలు చూసుకొని అందరూ రావాలని నా కోరిక అండి. అలాగనే 7 గంటలకు ఉంటుందండి మంగళవారం మిడ్ వీక్ సర్వీసు. ఉమెన్స్ మీట్ ప్రతి శుక్రవారం మన చర్చిలో జరుగుతుందండి. దానికి కూడా మా ఆవిడ కూడా రాలేకపోతుంది. తనకు కూడా రావడానికి అవకాశం ఉండేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నానండి. ప్రతి స్త్రీ కూడా వీలు చూసుకొని అందరూ అటెండ్ అయితే మంచిదని నా అభిప్రాయం అండి. ప్రతి శుక్రవారం కూడా ఉదయం 10:30కి స్త్రీల మీటింగ్ ఉంటుంది కాబట్టి రావాల్సిందిగా కోరుతున్నానండి. అలాగనే ఇప్పుడు మన స్పెషల్ సాంగ్ ఒకటి ఉందండి. తర్వాత సండే, ప్రతి సండే మనం చెప్పుకోకపోయినా మన అందరికీ తెలిసిందే. కానీ ప్రతి సండే 7 గంటలకి ఫస్ట్ సర్వీసు, సెకండ్ సర్వీసు 10:30కి ఉంటుందండి. 10 గంటలకు ఉంటుందండి. 10 గంటలకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ 2 సర్వీసులకి కూడా టైంకి రావాలని నా ఆశ అండి. నేనే రాలేకపోతున్నాను, నా గురించి కూడా ప్రార్థన చేయండి. టైం అంటే టైంకి 7 గంటలకల్లా వచ్చేటట్లు అందరం వచ్చామనుకోండి, అందరం కలిసి ప్రార్థన చేస్తే పాటలు పాడితే అదొక మనందరికీ ఆనందంగా ఉంటుంది. కాబట్టి దయతో మరొకలాగా భావించుకుంటా ప్రతి ఒక్కరూ ఈ 2 సర్వీసులకి కంపల్సరీగా టైంకి అటెండ్ అవ్వాలని కోరుతున్నానండి. అలాగనే ఇప్పుడు స్పెషల్ సాంగ్ మన మధ్యలో ఉన్న బ్రదరు ప్రశాంత్ గారు వచ్చి పాడవలసిందిగా దేవుడి పేరిట ఆహ్వానిస్తున్నామండి. ప్రశాంత్ గారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమయ్యా, నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి కనపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి కనపరతును నా యేసయ్యా.
నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమయ్యా, నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. గాఢాంధకారములోనా వెలుగై నడిపించినావా, అగాధ జలములలోనా మార్గము చూపించినావా, గాఢాంధకారములోనా వెలుగై నడిపించినావా, అగాధ జలములలోనా మార్గము చూపించినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, నీ ప్రజలను పోషించినావా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. దగ్గరగా చప్పట్లు కొడదాం. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావా, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు, అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు, ప్రతిక్షణము నీవు తోడుగా ఉండి ప్రజలను రక్షించినావు, ప్రతిక్షణము నీవు తోడుగా ఉండి ప్రజలను రక్షించినావు, నీ ప్రజలను రక్షించినావు. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా.
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే. అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా, అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా, మమ్ము పరముకు నడిపించు దేవా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే మా స్తుతి పాత్రుడా మా యేసయ్యా, నీవే నా ఆనందమయ్యా, నీవే మా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి గీతముతో దేవుడిని స్తుతించి మహింపరిచిన ప్రశాంత్ గారికి దేవుడి పేరిట వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగనే ఇప్పుడు మనందరం లేచి నిలబడి వాక్య పరిచయం కోసం ఓ పాట పాడుతుండగా మన మధ్యలో ఉన్న బ్రదర్ జాన్ గారు వచ్చి వాక్యాన్ని మనందరికీ బోధించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అట్లా నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరం మన బైబిల్ గ్రంథాలు తెరిచినట్లుగా అయితే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనందరము కలిసి ఏకీభవించి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని అందరము కలిసి ఏకీభవించి చదువుకుందాం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతోనూ మీరు మాట్లాడి ఈ భాగము మాకు అర్థమయ్యేలాగా మాకు బోధించమని యేసు నామములో కొద్ది విన్నపాలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరి స్థలాల్లో వారు కూర్చుందాం. మొదటిగా దేవాది దేవునికి వందనాలు. ఇంతవరకు చక్కగా నడిపించిన శామ్యూల్ గారికి వందనాలు, అలాగే పాస్టర్ గారికి వందనాలు.
మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండడం మంచిది అండి. చక్కగా ఇక్కడ నిలబడి లైవ్ వెళ్తున్నా సరే నా కోసం ప్రార్థన చేయండి, నేను రాలేకపోతున్నానని చెప్పారు. ఎవరు చెప్పగలరు అంత బాగా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం ఒకసారి. యోహాను సువార్తలో మాట ఉంటుంది, యథార్థముగా తండ్రిని ఆరాధించువారు కలరేమో అని తండ్రి కన్ను వెతుకుతూ ఉందట. మనకి ఏమండి ఒప్పుకుంటే దేవుడికి ఇష్టం ఏదైనా, ఏమండి అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్. మనలో అనేకులు ఈ ప్రకటించినటువంటి కార్యక్రమాలకి రాలేకపోతూ ఉన్నాం. దయచేసి అందరూ రావాలని ఈ సందర్భంగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. రైట్, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యెహోషువ 14:13 ఇలాగూ రాయబడి ఉంది, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను అని మనకి కనబడుతుంది. ఇది ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో ప్రయాణం చేసిన తర్వాత, కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత వారి వారి స్వాస్థ్యాలు వారు పొందుకుంటూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ క్లైమాక్స్ మీతో మాట్లాడడం నేను జరిగింది. ఈ క్లైమాక్స్లో జరిగింది ఏంటంటే, అక్కడ ఉన్న మాట ఏంటనంటే, కాలేబు అన్న ఆయన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు. అందుకునే యెహోషువ అతన్ని పిలిచి దీవించి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను అని మనకి కనబడుతుంది. చూడండి, ఇది జరక్క ఒక 40 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉండి ఎన్నో బాధలు ఇబ్బందులు పడుతూ దేవునికి మొర్రపెట్టడం మనకు తెలుసు. దేవుడు వారి మొర్రను ఆలకించి మోషేని ఎన్నుకొని పంపించి వారిని విడిపించడం కూడా మనకు తెలుసు. ఈ విడిపించి ఐగుప్తు నుండి అందరినీ కూడా దేవుడు వాగ్దాన దేశానికి నడిపిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేయడం మనందరికీ తెలుసు. సో వీళ్ళ ప్రయాణం ఐగుప్తులో స్టార్ట్ అయ్యి నెమ్మదిగా నడుచుకుంటూ బయలుదేరారు. ఈ బయలుదేరిన క్రమంలో రాయబడిన మాట ఏంటంటే 6 లక్షల కాల్బలము బయలుదేరారట. అంటే లెక్కించిన వారి సంఖ్య 6 లక్షల మంది, అంటే యుద్ధము చేయగల శూరులు వీరులు వీళ్ళంతా కూడా. అయితే లెక్కించలేని వారు మొత్తము పిల్లలు స్త్రీలు అందరూ కలిపితే గనక ఇంచుమించు 20 నుండి 30 లక్షల మంది బయలుదేరారు. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి కనాను దేశానికి ఇన్ని లక్షల మంది బయలుదేరారు. వీళ్ళందరి యొక్క గురి ఏంటి, టార్గెట్ ఏంటి అని అంటే, మనం కనాను చేరాలి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి చేరి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఇది వీళ్ళ యొక్క టార్గెట్. ఈ టార్గెట్ పెట్టుకొని నడుస్తున్న వీళ్ళందరూ కూడా కనాను వెళ్ళాలనే ప్రయాణంలో ఆ పద్ధతిలోనే ఆ టార్గెట్ పెట్టుకునే నడుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వీళ్ళు ఎర్ర సముద్రం మధ్యలో నుంచి నడుచుకొని వెళ్ళారు. దీన్ని అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలో అంటాడు, వాళ్ళందరూ ఎర్ర సముద్రంలో నుంచి నడుచుకొని వెళ్ళడం = నీటి ద్వారా బాప్తిస్మము పొందారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో వాళ్ళందరూ కూడా ఈ ప్రయాణంలో, కనాను ప్రయాణంలో ఏం పొందేశారు? నీటి బాప్తిస్మము పొందారు. వీళ్ళందరూ ఆకాశము నుండి వచ్చిన మన్నా తిన్నారు, బండలో నుండి వస్తున్న నీళ్లను త్రాగారు. దీన్ని అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలో ఆయన ఓపెన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళందరూ ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే బండలోనిది త్రాగారు. అంటే ఒకటే శరీరములో పాలు పంచుకున్నారు, ఒకే ఆహారము. యేసుప్రభు అంటారు కదా, పరలోకము నుండి వచ్చిన మన్నాను నేనే, అక్కడి నుండి పంపబడిన మన్నా ఆయనే. సో వీళ్ళు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. వారి ప్రయాణంలో నంబర్ 1 నీటి ద్వారా బాప్తిస్మము పొందారు తెలియకుండానే.
వారికి తెలియకుండానే పరలోకపు ఆహారములో పాలు పంచుకున్నారు. మూడవది, వారికి తెలియకుండానే ఆ బండలోని నీళ్లు త్రాగారు. ఒకే బండలోని నీళ్లు త్రాగారు. అంటే ప్రభు రక్తములో పాలు పంపులు పొందుకున్నారు వాళ్ళకి తెలియకుండానే. అంటే వీళ్ళకి బాప్తిస్మం ఉంది, వీళ్ళు రెగ్యులర్గా కూడా ప్రభు బల్లను సమీపిస్తున్నారని అర్థం. అది క్రొత్త నిబంధనలో మనకు అపోస్తలుడైన పౌలు గారు విడమర్చి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో కనాను ప్రయాణం స్టార్ట్ చేసిన అందరూ బాప్తిస్మము పొందారు, అందరూ ప్రభు బల్లలో పాలు పంపులు పొందుకున్నారు. కానీ ఆ తరము వారిలో, అంటే ఆ రోజు ఆ యొక్క ఐగుప్తు నుండి బయలుదేరిన జనాంగంలో అందరూ కనాను చేరలేకపోయారు. వాక్యం సెలవిస్తూ ఉంది, నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవ్వరూ కనాను దేశం ప్రవేశించలేదంట. ఇద్దరు ప్రవేశించారు. ఒకరు యెహోషువ, రెండవది కాలేబు. ఆ తరము వారిలో, అంటే జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే స్టార్ట్ చేశారో ఆ తరం వాళ్ళు కనాను టార్గెట్గా పెట్టుకున్నారు, బాప్తిస్మము పొందారు, ప్రభు బలలో పాలు పంపులు పొందుకున్నారు. కానీ ఆ తరం వారిలో ఎంతమంది అంట, 20-30 లక్షల మందిలో ఇద్దరు మాత్రమే ఎక్కడికి చేరారట, కనాను దేశానికి చేరుకోగలిగారు. ఇద్దరే కేవలం. మిగిలిన అందరి యొక్క టార్గెట్ వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. ఆధ్యాత్మికంగా మనం కనుక తీసుకుంటే, ఆత్మీయంగా ఈ విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, మనందరి గురి ఏంటంటే దేవుడు వాగ్దానము చేసిన కనాను అనగా పరలోకం చేరాలని మనందరి యొక్క గురి. అవునంటారా కాదంటారా? మనం ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినా, మన ఇంట్లో ప్రార్థన చేసుకున్నా, వాక్యం చదువుకున్నా, మిడ్ వీక్ సర్వీస్కి అటెండ్ అయినా, ఆర్ఎల్స్ స్త్రీల కూడికకు వచ్చినా, ఏ కూడికకు వచ్చినా సరే మన గురి ఏంటనమాట, పరలోకానికి మనం చేరాలి. అంతేనా కాదా? ఇతరితర విషయాల కోసం మనం వచ్చినా సరే, ఇప్పుడు అనుకుందాం ఆరోగ్యం కోసం వచ్చాం, ఈరోజు బాగాలేదు, ఈరోజు ఆరోగ్యం కోసం వచ్చి ప్రార్థన చేసేసరికి దేవుడు మనకేమి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చేసాడు. కానీ ఈ ఆరోగ్యం ఇచ్చిన తర్వాత మనం మరణించకుండా ఉంటామా? ఉండం. అవునంటారా కాదంటారా? ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. ఆవిడ యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టి ఆమె స్వస్థత పొందుకుంది. ఆమె చనిపోలేదా? తర్వాత ఖచ్చితంగా ఆమె చనిపోయింది. లాజర్ అనేవాడు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళి లాజరు బయటికి రానంగానే ఆయన బ్రతికి తిరిగి వచ్చాడు. కానీ మళ్ళీ ఆయన చనిపోయాడా లేదా? కుష్టివాడు బాగయ్యాడు, కానీ ఆయన తర్వాత చనిపోయి ఉంటాడా లేదా? గుడ్డివారిని దేవుడు బాగు చేశాడు, కానీ చనిపోయి ఉంటారా లేరా? విషయం ఏంటంటే, ఈ రోజుకు మనం అవసరత కోసం కొన్నిసార్లు రావచ్చు, కానీ అల్టిమేట్ టార్గెట్ ఏంటి అంటే, మనం ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడిచి ఈ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? మనందరికీ తెలుసు, రెండు మార్గాలు. ఒకటి పరలోకం, రెండు నిత్య నరకం. మనందరి గురి అంటే ఆరంభములో లేకపోతే ఎప్పుడైనా సరే, ఇప్పుడు అడుగుతాం మామూలుగా, మీ గురేంటి, మీరు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారంటే అందరూ ఏం చెప్తారు? ఎవరు మాట్లాడట్లేదు, ఎవరో 2-3 చెప్తున్నారు. మీరు మరణిస్తే నేను నరకానికి వెళ్దాం అనుకుంటున్నాను ఎవరైనా ఉంటే దయచేసి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ పడుకున్న వాళ్ళు ఎవరు చెప్పకండి, అమ్మ కంగారు వచ్చి. రైట్. సో ఇప్పుడు మళ్ళీ నేను మరణిస్తే అంటే వెళ్తారా లేదా అని సెకండరీ. నేను మరణిస్తే తదుపరి క్షణము, అదిగో క్రొత్త నిబంధనలో ఒక ఉపమానము, ధనవంతుడు లాజర్ అనే ఉపమానం దేవుడు చెప్పాడు కదా. చనిపోగానే ఈ భూమి మీద నన్ను ఎవరు ఘనంగా తీసుకువెళ్ళకపోయినా దేవదూతలు నా కోసం వచ్చి నన్ను పరలోకం తీసుకెళ్ళాలి అనే కోరిక, నేను పరలోకంలో ఉండాలనే కోరిక ఎంతమందికి ఉందో గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు కూడా ఉంది, అందుకు నేనే కలిపి చెప్పాను. అయితే ఈ ఇశ్రాయేలీలలాగే మనము కూడా ఇంతమంది బయలుదేరుతున్నాం. ఎక్కడికి? కనాను యాత్ర, కనాను ప్రవేశించాలని. ఇన్ని లక్షల మంది బయలుదేరుతున్నాం, కానీ ఇందులో ఎందరు వెళ్ళగలుగుతాం?
ఆ రోజున ఆ తరము వారిలో 20 నుండి 30 లక్షల మంది బయలుదేరితే ఎంతమంది వెళ్ళారట? 2. ఈ రోజున మరి అందరము ఆశ కలిగి ఉన్నాం, కానీ వాళ్ళలాగే మనకి ఈరోజు బాప్తిస్మం ఉంది. ప్రతి మొదటి శుక్రవారం మనం ఎందులో పాలు పంపులు పంచుకుంటాం? ఒకే ఆహారములోను ఒకే పానీయములోను మనందరం పాలు పుచ్చుకుంటున్నాం. అయితే బాప్తిస్మం ఉండి పాలు పుచ్చుకున్నంత మాత్రాన మనం పరలోకం చేరగలమా? అసలు ఆ ఇద్దరిలో ఒకరి కోసం రాయబడింది. ఆయన ఎలా చేరాడు చూడండి. ఇప్పుడు యెహోషువ గ్రంథం, ఇదంతా ఉపోద్ఘాతం. 14వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, యెఫున్నె కుమారుడైన కాలేబు, అంటే ఆ తరంలో బయలుదేరిన ఇద్దరిలో ఒకడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎందుకు చేరుకున్నాడు కనాను? ఎలా చేరుకున్నాడు? అంతమందిలో ఈయన ఎలాగ ప్రత్యేకంగా నిలబడి కనాను చేరుకోగలిగాడు? ఆ ఇద్దరిలో ఒకడంటే ఆయన యెహోవాను అర్ధ మనస్సుతో కాదు, పావు మనస్సుతో కాదు, కానీ నిండు మనస్సుతో అనుసరించిన వాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు మనము కనాను చేరాలి అంటే మనము ఈయనలాగా మారాలి. మనమేం చేయాలి? నిండు మనస్సుతో దేవునిని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎలాగ ఆరాధించాలి చెప్పండి అందరూ? నిండు మనస్సుతో. కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఇశ్రాయేలీలు ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఈయన ఎందుకు పాస్ అయ్యాడని. యాక్చువల్గా నా మెసేజ్ చాలా షార్ట్గా ఉండాలి పెట్టాలని అనుకున్నాను. లెట్ us see. సో ఈయనని ఒక్క నిమిషం పక్కన పెట్టి, ఇశ్రాయేలీలు అసలు మిగతా 20 నుండి 30 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనాను ఎందుకు చేరలేకపోయారు అనేది కొంచెం ధ్యానం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. రైట్. ఈ ఇశ్రాయేలీలు నా వైపు చూడండి అందరూ, ఐగుప్తు విడిచి ప్రయాణం స్టార్ట్ చేశారు. ఎక్కడికి? కనాను దేశం ప్రయాణం స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళు ఐగుప్తుని ఫిజికల్గా విడిచిపెట్టారు, కానీ మెంటల్గా వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టలేదు. భౌతికంగా అంటే వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళ మెంటాలిటీ మొత్తంలో ఏం నిండిపోయి ఉందన్నమాట? ఐగుప్తు నిండిపోయి ఉంది. ఐగుప్తు అనేది లోకాన్ని కనుక మనం సాదృశ్యంగా తీసుకుంటే మనలో అనేకులు ఐగుప్తు నుండి బయలుదేరారు. ఈరోజు మందిరంలో ఉన్నారంటే ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళే మనందరం కూడా. ఐగుప్తు నుండి బయలుదేరారు, ఎర్ర సముద్రం దాటారు, ఒకే బండలోనిది త్రాగుతున్నారు, ఒకే మన్నాను భుజిస్తూ ఉన్నారు. కానీ చాలా మట్టుకు మనలో చాలా మట్టుకు వారి ఆలోచనలు ఎక్కడుండిపోయాయి అంటే ఇంకెక్కడుండిపోయాయి? ఐగుప్తు ఆలోచనలే. అందుకనే ఇశ్రాయేలీలు ఎక్కడికి చేరలేకపోయారట చాలామంది? కనాను. అంటే లోకము నుండి బయలుదేరి వచ్చినా సరే ఇంకా ఆలోచనలు విధానాలు ఎక్కడ ఉండిపోయి? లోకంలోవే. చూడండి, ఇశ్రాయేలీలు అందరూ నడుచుకుంటూ వచ్చేసరికి, చక్కగా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి, లాక్ అయిపోయేసరికి దేవుడు అద్భుతం అంటే 10 తెగుళ్ళు చూశారు, గొప్ప గొప్ప కార్యాలు చూశారు. దేవుడు ముందే చెప్పాడు, మీరు బయలుదేరేటప్పుడు వారిని మీరు అడిగి తీసుకోండి, మీకేం కావాలో అది అడగండి. పట్టు చీర కావాల్సిన వాళ్ళు పట్టు చీర అడగండి, బంగారం కావాల్సిన వాళ్ళు బంగారం అడగండి, కాసుల పేరు కావాల్సిన వాళ్ళు కాసుల పేరు అడగండి, మీకు ఏం కావాలో అవి తీసుకొని బయలుదేరండి అని అన్నాడు. ఇంత గొప్ప కార్యం అంటే నేను పోనెవ్వను అని మాట్లాడిన వాడు అన్నాడట, మీరు బయలుదేరండి, వెళ్ళే ముందు ఒక్క విషయం, నన్ను దీవించి వెళ్ళండి అని అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే అట ఫరోకి దేవుడాయను అనే మాట ఉంటుంది. మోషే ఫరోకి ఏమైపోయాడట? అయ్య బాబోయ్. అంత గొప్ప కార్యాలు ఎవరు చూశారు? ఇశ్రాయేలీలు. ఇంత గొప్ప కార్యాలు చూసిన ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి, ఆగేసరికి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటి? నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము
11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 11, 12 వచనం, 11, 12 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 11, 12 వచనాలు. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఎక్కడట ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని. అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఐగుప్తుని విడిచి బయలుదేరి వచ్చారు, కానీ వీళ్ళ ప్రతి మాటలో ఏముంది? ఐగుప్తే. వదిలి రావడం అయితే వచ్చారు, బయలుదేరారు అందరూ. కరెక్ట్ సిచ్యువేషన్ తగిలినప్పుడు ఐగుప్తులో ఉంటే బాగుండు, ఐగుప్తే బాగుంది, ఐగుప్తే బాగుంది. వాళ్ళే బాగున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకే బాగుంది. ఫంక్షన్లు వస్తే చక్కగా డీజేలు పెట్టించుకుంటున్నారు. యేసుప్రభువులోకి వచ్చాం, ఒక డీజే లేదు, వాళ్ళకే బాగుంది. పెళ్ళిళ్ళు వస్తే చక్కగా ఊరేగించుకొని డ్యాన్సులు వేసుకుంటున్నారు. యేసుప్రభువులోకి వచ్చాం, పాస్టర్ గారు ఏమీ చేయనివ్వరు. పొరపాటున పాస్టర్ గారికి తెలియకుండా ఏమైనా చేస్తే ఎవరో ఒకరు చెప్పేస్తారని అదొక భయం. ఎందుకు వచ్చిందిరా నాయన అని చాలామందికి ఇంచుకుపోతారు. మెచ్యూర్ ఫంక్షన్ చెయ్యాలా వద్దా, చేస్తే ఎవరైనా ఏమైనా అంటారా? పోనీ ఫంక్షన్ కూడా పక్కన పెడితే ఆ పిల్లని ఎన్ని పాటలు పడతారో పాపం. అంటే రావడం బయలుదేరారు, కానీ ఆలోచన అంతా ఎక్కడది? చేతిలో కొబ్బరికాయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్న పాస్టర్ గారు మెన్స్ ఫెలోషిప్లో మాట్లాడుతూ అన్నారు, పెళ్లి కొడుకుని చేసినప్పుడు గంధాలు రాసి నలుగురు వచ్చి ఆడపిల్లలు రుద్దుతూ ఉంటే అసహ్యంగా అనిపించదా మీకు అని అడిగారు పాస్టర్ గారు. అమ్మలక్కలు వచ్చి ఇలా కాదు అని ఒంటి మీద గంధాలు అవి పోస్తూ ఉంటే మీకు అసహ్యం అనిపించదా అంతమంది చేతులు వేస్తుంటే? కానీ వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడేసరికి అలా చేసుకుంటే బాగున్నాం, ఐగుప్తే బాగుంది. ఏం బాగుంది? ఎన్నోసార్లు కొన్నిసార్లు మన జీవితాల్లో ఐగుప్తును విడిచిపెట్టినట్టు, అంటే ఫిజికల్గా విడిచిపెట్టాము, కానీ మన మైండ్లో ఏముండిపోయింది? చాలాసార్లు ఐగుప్తు ఉండిపోయింది. అందుకునే ఆ తరము వారు ఎక్కడికి చేరలేకపోయారు. అది ఐగుప్తు ఎంతగా వాళ్ళల్లో ఉండిపోయిందంటే, మోషే ఏమైనా మాకు తెలీదు, ఒక విగ్రహము చేసేమని అహరోను అడిగారట. ఎంత దౌర్భాగ్యం! ఇదిగో ఆజ్ఞలు ఉన్నాయి, మీరు పాటిస్తారా అంటే, అయ్యో ప్రభువా నీ తర్వాతే ఎవరైనా అని అన్నారట. ఇంత మాటలు పలికిన వాళ్ళు మోషే కనబడకపోయేసరికి అసలు అదేది ఏ విగ్రహానికి మీరు ఆరాధించకూడదు, నేను తప్ప ఎవరు దేవుడు మీకు ఉండకూడదని విన్న వాళ్ళు ఒక దూడను తయారు చేసుకొని అక్కడ ఎగరడం మనం, అది ఎక్కడది అని అంటే ఐగుప్తులో ఉంది. పోనీ ఓకే, ఎర్ర సముద్రం దగ్గర ఇలా మాట్లాడేశారు. దేవుడు 2 పాయలుగా ఎర్ర సముద్రాన్ని, అక్కడున్న మాట ఆరిన నేల మీద నడిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరిన నేల మీద నడుచుకుంటూ అవతలకెళ్ళి గొప్ప సాంగ్ వేశారట అక్కడ. మళ్ళీ అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఐగుప్తు నుంచి తెచ్చుకునే ఇన్స్ట్రుమెంట్సే తెచ్చుకొని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ బ్రహ్మాండమైన పాట. వేల్పులలోని వంటి వాడెవడు? నీలాంటి గొప్ప దేవుడు ఎవడో లేడు, అగ్గిలాంటి దేవుడు గొప్ప దేవుడు. గొప్పగా పాటలు పాడి దెబ్బకి ఆయాస పడిపోయి మంచినీళ్ళు ఇవ్వండి రా అన్నారట. ఎవరి దగ్గర మంచినీళ్ళు? అక్కడ ఒక 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 చిన్న లైక్ వాటర్ తాలూకా రిజర్వ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్లు తాగేసరికి ఆ నీళ్లు చేదుగా ఉన్నాయట. దెబ్బకి మళ్ళీ ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. తీయండి ఒకసారి నిర్గమకాండం 15వ అధ్యాయము 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకున్నారట. మేమేం తాగాలి అని మోషే మీద సనుక్కున్నారు. తర్వాత అక్కడ ఆ నీళ్లను కూడా మధురంగా దేవుడు మార్చేశాడట. మారాన్ని ఎలా మార్చాడట దేవుడు? ఇంత మధురంగా తాగేసి అబ్బాబ్బాబ్బాబ్బా దేవుడు తలుచుకుంటే ఏమైనా అని అనుకుని, ఏమైనా చేయగలవు సాంగ్ వేసుకున్నారేమో బహుశా. కథ మొత్తం మార్చగలవు,
ఈ మారానే మధురముగా మార్చే దేవుడవు అని పాడారేమో. ఏమండి? పాడేసి అంతా బాగుంది. 16వ అధ్యాయం అంటే చూడండి ఎంత గొప్ప గొప్ప కార్యాలు. ఎర్ర సముద్రాన్ని చీల్చి అవతలకు వచ్చి పాట పాడేసరికి నీళ్లు బాగోపోయేసరికి ఏం నీళ్లు, మేము ఏం చేయాలి ఎలా అని సరుక్కున్నారట. అయిపోయిన తర్వాత 16వ అధ్యాయంలో కనబడుతున్న మాట అన్నీ చూపించను. కొన్ని వాళ్ళకి గుర్తొచ్చిందట. ఏం గుర్తొచ్చిందట? మాంసం గుర్తొచ్చిందట. ఏం గుర్తొచ్చిందట? మాంసం. దేవుడి అడవిలోకి తీసుకొచ్చాడు, మాకు మాంసం ఎక్కడి నుంచి దొరుకుతుంది? చూడండి 16వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. వాళ్ళ రియాక్షన్ చూడండి. మేము అక్కడుండి కొండల దగ్గర కూర్చొని మాంసం వండుకొని ఆ వాసన అలా చూస్తూ అప్పుడు చనిపోతే బాగున్నాయి దేవుడు మమ్మల్ని. ఎక్కడికో అంటే బయలుదేరడం అయితే బయలుదేరారు, కానీ ఆలోచనలన్నీ ఎక్కడవి? ఐగుప్తివే. మళ్ళీ అనేకులు బయలుదేరడం అయితే బయలుదేరాం క్రీస్తులోనికి, కానీ ఇంకా ట్రేసెస్ ఎక్కడ మిగిలిపోయినాయి? లోకములోనివి. సో అందుకే కనాను యాత్రలో జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వీళ్ళు మాంసం కోసం ఏడుస్తున్నారట. అయినా దేవుడు ఏం చేశాడు? మాంసాన్ని కురిపించాడు, పైనుంచి మన్నా ఇచ్చాడు, అన్నీ ఇచ్చి నడిపించుకుంటూ వచ్చారు. ఈ నడిపించుకుంటూ వచ్చారు. కానీ ఒక విషయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయము అన్నీ చూపించను, జస్ట్ 1 or 2 ముందుకెళ్ళిపోతున్నాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను, 1-2 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. దేవుడు అన్నాడు బయలుదేరేటప్పుడు, నా మాట వింటారా? ఎస్ లార్డ్, వి ఆర్ విత్ యూ. మీకు 10 ఆజ్ఞలు ఇస్తున్నాను, ఓకేనా మీకు? అయ్యో 10-20 ఇవ్వండి సార్. అయితే వ్యభిచరించకూడదు, మోయాబు రాండ్రతో కలవకూడదు, మీ చుట్టూ ఉన్న అన్యులు ఎవరితోనూ కూడా సాంగత్యం చేయొద్దు, ఎందుకంటే మీరు సాంగత్యం చేస్తే వారికి ఉన్న అలవాట్లు మీకు వస్తాయి అని వాళ్ళకి ఆజ్ఞాపించాడు దేవుడు. ఇంకా ప్రయాణంలో ఉన్నారు, కనాను వెళ్తున్నారు. ఇంకా కొంతమంది ఆల్రెడీ పెట్టలా రాలిపోయారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు నడుచుకుంటూ వెళుతూ షిత్తీము చేరారట. షిత్తీము చేరగానే వాళ్ళు చేసిన పని చూడండి. షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము. అప్పటి వరకు నా దేవుడు గొప్ప అన్నవాళ్ళు శరీర సుఖము కోసం అందాక దేవుణ్ణి ఏం చేశారు? కనాను యాత్రలో ఇశ్రాయేలీలు సక్సెస్ అవ్వకపోవడానికి రెండవ రీజన్, మొదటి రీజన్ ఏంటంటే వాళ్ళు బయలుదేరారు కానీ ఆలోచన అంతా ఎక్కడ ఉండిపోయింది? అన్ని ఆలోచనలు అక్కడవే. రెండవ రీజన్ ఏంటంటే వాళ్ళు బయలుదేరారు కానీ ఎలా బయలుదేరారు తెలుసా? వీళ్ళ శరీరాలు ఎప్పుడు దేవుడికి సహకరించకపోతే అప్పుడు తీసి పక్కన పెట్టి చక్కగా శరీర సుఖాలని శరీరానికి అలవాటు చేసేసి వెంటనే మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చేద్దాం. అంటే మోయాబు రాండ్రతో ఏం చేశారట? వ్యభిచారము. ఆ పర్టికులర్ మూమెంట్లో వాళ్ళకి అనిపించింది, అందాక దేవుణ్ణి పక్కన పెడదాం, ఇదేదో బాగుంది, అందరం వ్యభిచారం. చూడండి 2వ వచనం. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అంటే ఆ పర్టికులర్ మూమెంట్లో, అప్పటి వరకు దేవుడు, ఆ పర్టికులర్ మూమెంట్లో మాత్రం కాసేపు దేవుణ్ణి తీసి, అంటే అంటే ఎంత దారుణమైన పనులు మనం చేయం కానీ మన శరీర సుఖాల కోసం, మన ఆనందాల కోసం కొన్నిసార్లు దేవుణ్ణి ఈ కనాను యాత్రలో నంబర్ 1 మనం బయలుదేరినప్పుడు కొన్ని ట్రేసెస్ ఉండిపోతాయి. రెండవది కొన్నిసార్లు మన అవసరాల కోసం ఎవరిని పక్కన పెట్టేస్తాం? దేవుడి కోసం శరీరాన్ని నలగొట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని కోసం దేన్ని నలగొట్టాలి?
మన శరీరాన్ని మనం ట్రైన్ చేయాలి. ఎలా ట్రైన్ చేయాలని అంటే, ఉదయాన్నే లేవరా పంది అని మాట్లాడుకోవాలి. సారీ, ఇలా మాట్లాడుతున్నందుకు ఏమనుకోకండి. లెగలేము అస్సలు. లేచి ప్రార్థన చేయని మన శరీరంతో మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడు అంటే ఎలా ఉంటుంది తెలుసా, ఫోన్ ఎలా 12 వరకు చూసినా నిద్ర రాదు. టీవీలు ఎలా బిగ్ బాస్లు 12 వరకు చూసినా నిద్ర రాదు. ఆల్ నైట్ ప్రేయర్ అనండి. ఆల్ నైట్ ఎందుకండి? ఇప్పుడు ఒక 7 o'clock 10 o'clock సర్వీసులకే వస్తారు, ఆవలేస్తారు కానీ పడుకుని పోతారు చాలామంది. టీవీల ముందు వాళ్ళకి ఏం రాదు. అయ్యో, అంటే చాలాసార్లు ఆల్ నైట్ ప్రేయర్స్కి నేను అటెండ్ అవుతూ ఉంటాను, వాక్యం చెప్తూ ఉంటాను. అది ఎలా ఉంటుందంటే, వాక్యము చిన్న పాట, వాక్యము చిన్న ప్రార్థన, అలా ఉంటుంది అనమాట. సో బేసిక్గా నిద్ర అనేది దగ్గరకు రాకుండా అలా డిజైన్ చేశారు. మన చర్చికి ఒకసారి వాక్యం చెప్పడానికి రాజు పాస్టర్ గారు వచ్చారు. ఆయన మందిరానికి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ నేను వెళ్ళి ప్రతి లాస్ట్ సాటర్డే వాళ్ళకి ఆల్ నైట్ ఉంటుంది. అది కూడా 2 గంటల వరకే ఉంటుంది. సో ఈ టైంలో నేను వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్తూ ఉంటాను, ఆగుతూ ఉంటాను, చెప్తాను, ఆగుతాను. ఈ టైంలోనే కొంతమంది ఇలా గింజిపోతారు. యవనస్తుల కోసం నేను మాట్లాడుతున్నాను, పెద్దవాళ్ళ కోసం కాదు సుమి. వాళ్ళు మామూలుగా టైంలో 1 గంట 2 వరకు ఈజీగా మెలకువగా ఉండగలరు. వాళ్ళు వెరీ ఈజీ, డెడ్ ఈజీ వాళ్ళకి. కానీ వాక్యం చెప్పేటప్పుడు కునుకుపాట్లు. వాక్యం అయిపోయిన తర్వాత వందనాలు చెప్పుకుంటాం కదా అందరం తిరిగి, మళ్ళీ ఎనర్జీ, మళ్ళీ మామూలే. ఎక్కడ అంతా జరుగుతుందని అంటే చాలామంది తమ శరీరాలకి ట్రైనింగ్ ఇచ్చుకోవడం మానేశారు. సో వీ షుడ్ ట్రైన్ అవర్ బాడీ, వీ షుడ్ ట్రైన్ అవర్ బ్రెయిన్. ఎలాగంటే, ఇదిగో ఈరోజు బైబిల్ చదివేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, 5వ రోజు నుంచి ప్రేమ పుడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 రోజులు ప్రార్థన నీకు ఇబ్బంది ఉండొచ్చు, 5వ రోజు నుంచి నీకు ప్రార్థన చేసుకోకపోతే ఉండలేనంత స్థితి మీకు కలుగుతుంది. అయ్యో ఏదో మిస్ అయిపోయిననే ఫీలింగ్. అబ్బే, ఈ ఇశ్రాయేలీలు తమ శరీర సుఖాల కోసం దేవుణ్ణి అందాక అవసరం లేదు, వాగ్దానం చేసాం ఎలవాయ్. బాప్తిస్మం ఇచ్చినప్పుడు, ఇదిగో దేవుడి కోసం నువ్వు ఉంటావు, ఉంటాను పాస్టర్ గారు. ఈరోజు మొదలుకొని దేవునికి సాక్షిగా నువ్వు నిలబడతాను పాస్టర్ గారు. అవకాశం వచ్చినప్పుడు దేవుడి పక్షంగా పనిచేస్తావా? చేస్తాను పాస్టర్ గారు. బాప్తిజం తీసుకుంటాం. కొన్నిసార్లు మందిరమా బయట ఫంక్షనా? మందిరం పక్కనట్టే, ఏది కావాలి? కొన్నిసార్లు ఇశ్రాయేలీలు కనాయ యాత్రలో 2 విషయాలు. నెంబర్ 1, వీళ్ళు బయలుదేరడం ఐగుప్తు నుంచి బయలుదేరారు, కానీ ఇలా ఆలోచనలు ఎక్కడుండిపోయి? ఐగుప్తి ఆలోచనలు అన్నీనే. రెండవది, వీళ్ళు బయలుదేరారు కానీ శరీర సుఖాల కోసం దేవుణ్ణి కొన్నిసార్లు పక్కన పెట్టారు. అందుకు ఆ తరములో ఇంకా కారణాలు ఉన్నాయి, బట్ టైమ్స్ అప్. అందుకు ఆ తరములో దేవుడు వారిని కనాను చేరనీయలేదు. కానీ చూడండి, 14వ అధ్యాయము యెహోషువ గ్రంథము 13వ వచనంలో మనం చూస్తే, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 20-30 లక్షల మంది ఒకలా ఉంటే ఆ తరంలో ఈ ఒక్కడు మాత్రం ఒక టైప్లో ఉన్నాడట. ఎలా ఉన్నాడంటే, వీళ్ళందరూ కూడా ఐగుప్తు నుండి బయలుదేరి ఆలోచనలు ఐగుప్తు పెట్టుకుంటే, కాలేబు మాత్రం నా ఆలోచన అంతా, నా గురంతా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా గురి మొత్తం దేవుడే, నా బలమంతా ఆయనే. నేను నిండు మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాలంతే. అంటే 1-2 కాదు. చూడండి, ఒకానొక సందర్భం వస్తుంది. ఎరుకోకు వెళ్ళి వేగుల వారిని మోషే పంపించినప్పుడు, గోత్రానికి 1 చొప్పున పంపించినప్పుడు 12 గోత్రాలు వెళ్ళి 40 రోజులు తిరిగి వస్తాయి. వచ్చినప్పుడు 10 గోత్రాలు నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయట. వాళ్ళని మనం జయించలేం, వాళ్ళని మనం కొట్టలేం. కానీ ఈ కాలేబు అన్నవాడు అన్నాడట, బ్రతిమాలేడట, పాళెంలో అందరిని బ్రతిమాలేడట, అయ్యలారా మీరు అలా కనకండి,
వాళ్ళని జయించడానికి ఈ శక్తి మనకి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా మాట్లాడతారేంటి మీరు? అంటే కాలేబు ఎంతలాగా నిండు మనస్సుతో అంటే, ఈ 10 మంది ఎలా చెప్తున్నారు, మనం ఇలా చెప్తే బాగోదేమో అని తన విశ్వాసం కోల్పోలేదు. తను ఎంత నమ్మాడంటే, దేవుడు మాకు ఆ ప్రాంతాన్ని ఇవ్వగలడు, ఈ శక్తి సరిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్స్ట్రా శక్తి ఏం అవసరంలే. అక్కడ అనాకీలు ఉన్నారట, ఎత్తరులు ఉన్నారట, వచ్చిన వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్. కానీ కాలేబు మాత్రం అవన్నీ పట్టించుకోవద్దు. మనం ఖచ్చితంగా గెలవగలము, ఈ శక్తి మనకి చాలు అంటే రాళ్లతో కొట్టి చంపేపోయారట. అయినా సరే ఈ శక్తి సరిపోద్ది, నా మాట వినండి అని బ్రతిమాలుకున్నారట. ఎంత దేవుని యందు నిండు మనస్సు గలవాడో. హల్లెలూయా. నిండు మనస్సుతో, సగం సగం కాదు. ఆ పర్టికులర్ మూమెంట్లో దేవుణ్ణి పూర్తిగా నమ్మినవాడు ఎవరన్నమాట? కాలేబు. చూడండి ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నాడో. ఆ యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. 10, 11, 12 వచనాలు చదువుతూ ఉన్నాను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. ఎంతట ఆయన వయసు? 85. ఆయన అంటున్నాడు, అప్పుడు దేవుడు నాకు మాట ఇచ్చాడు ఈ ప్రాంతాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని. ఈ 45 ఇయర్స్ మనం జర్నీ చేసాం. ఇప్పుడు నా వయసు ఎంత? 85 ఇయర్స్. సో చూడండి ఆయన ఏమంటున్నాడు. 11, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకు అంత బలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీన్ని ఆధ్యాత్మికంగా మనం తీసుకుంటే, నేను ప్రయాణం అయినప్పుడు నా స్థితి ఎలాగుందో ఇప్పుడు కూడా నా స్థితి అలానే ఉంది. అంటే నేను స్టార్ట్ అయినప్పుడు దేవుని యందు ఏ గురి కలిగి ఉన్నానో ఇప్పుడు కూడా. కొంతమంది ఆరంభం బాగుంటుంది, కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి దిగజారిపోతారు. కానీ ఈయన అంటున్నాడు, నా ఆరంభం ఎలాగుందో ఇప్పుడు నేను అలాగే ఉన్నాను. ఆ రోజు దేవుడు వాగ్దానం చేశాడు, నాకు ఈ భూమి మీద స్వాస్థ్యాన్ని ఇస్తానని. అప్పుడు నాకెంత బలం ఉందో ఇప్పుడు కూడా. నీ ఆరంభంలో ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు? హాగర్ని దేవుడు అడుగుతాడు కదా, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడ ప్రారంభించావు, ఇప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడ ప్రారంభించిన నీవు ఎక్కడున్నావా? నీ కనాని యాత్ర నీ చేతుల్లోనే ఉంది. కాలేబు అంటున్నాడు, నేను ఆరంభంలో ఎలా ఉన్నాను ఇప్పుడు అదే బలం నాకు కొనసాగుతుంది. మనలో ఎంతమంది ఆరంభంలో ఉన్న ఉద్యమంలో ఉన్నాం? ఆరంభంలో ఉన్న బలం మనకి ఎంతమందికి ఉంది? ఆరంభంలో ఉన్న ఉత్సాహం మనకి ఎంతమందికి ఉంది? కాలేబు అంటున్నాడు, ఆయనే పైన అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాను తెలుసా అని అంటాడు. పైన కొన్ని వచనాలు చదివితే, నేను నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించానని ఆయనే గర్వంగా, అంటే గర్వం అని కాదు కానీ ఆయనే సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఆయన ఆ మాట మాట్లాడగలడు? నిండు మనస్సుతో. నా కనాను యాత్రలో ప్రారంభంలో నేను ఎలాగున్నాను ఇప్పటికీ అలాగే ఉన్నాను. కాబట్టి నాకు ఆ హెబ్రోను కావాలి. ఏం కావాలి? ఈయన 85 ఇయర్స్ ముసలోడు అయినప్పటికీ ఈయన అడుగుతున్న ప్లేస్ ఎలాంటిదో తెలుసా? హెబ్రోను ఉన్నతమైన స్థలం, కొండ ప్రాంతం. చూడండి, ఈ కనాను యాత్రలో ఆయన అడుగుతున్న ప్లేస్ ఏంటంటే ఉన్నతమైన ప్లేస్. ఎవడో ఆ కొండ ఎక్కలేడు. అక్కడ ఆ అనాకీలు ఉన్నారు. కిరియతర్బా అర్బా అనేవాడు ఉన్నాడు అని ఉంటుంది. చూడండి 14వ అధ్యాయం 15వ వచనం. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా. అర్బా అనాకీలలో గొప్పవాడు. చూడండి, అంటే ఆ ప్లేస్లో, ఇతను యుద్ధం చేయబోయే ప్లేస్లో అర్బా అనే అనాకీయుడు ఉన్నాడట, గొప్పడట అనాకీలు అందరిలో. ఈయనే ప్లేస్ అడుగుతాడో తెలుసా? నాకు ఆ ప్లేసే. అంటే ఎవరు వెళ్ళలేని ప్లేసు, ఎవరు కొట్టలేని ప్లేసు నాకు కావాలి. ఇప్పటికీ నాకు అదే బలం ఉంది. నేను వెళ్ళి దాన్ని గెలిచి నా స్వాస్థ్యాన్ని నేను. ఈరోజు నీవు పరలోకానికి వెళ్ళినప్పుడు అంత ఉన్నతమైన స్థలం నీకు ఉంటుందా? ఈయన అడుగుతున్నాడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్, ఉన్నతమైన ప్లేస్ కోరుకుంటున్నాడు. అప్పుడెంత బలం ఉందో నాకు ఇప్పుడు కూడా
అంతే బలం ఉంది, నాకు ఒక ఉన్నతమైన ప్లేసు కావాలి అని అడుగుతున్నాడు ఆయన. ఆయన ఎలాగ అనుసరించాడు దేవుణ్ణి? నిండు మనస్సుతో. చెప్పండి అందరూ. ఇప్పుడు అడుగుతున్నాను, ఎంతమంది కాలేబులాగా ఉండగలం? చాలా కష్టం తెలుసా అలాగ ఉండడం. 20-30 లక్షల మంది ఒకలాగా ఉంటే ఈయనొక్కడే అవుతుందా? వాళ్ళందరూ సనిగితే ఈయన అన్నాడు అలాగ అవ్వదు, మనం గెలుస్తామని అన్నాడు. అలా ఉండగలమా మనం? చాలా కష్టం. అయితే ఒక్క విషయం, మన అలా ఉండలేమని దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి మనల్ని ఈ ప్రయాణంలో చెయ్యి పట్టి నడిపించడానికి మన కోసం దైవజనుల్ని దేవుడు సిద్ధపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామా? మనం నడవలేం, మనం వెళ్ళలేం, కానీ మన చెయ్యి పట్టుకొని మనల్ని ఎంకరేజ్ చేసి నువ్వు నడవగలవు అని చెప్పడానికే దేవుడు మన కోసం, క్రొత్త నిబంధనలో ఉన్న మనందరి కోసం ఎవరినిచ్చారనమాట? దైవజనుల్ని ఇచ్చారు. మన దైవజనుల్ని మనకి ఎందుకు ఇచ్చారు అని అంటే, ఈ కనాను యాత్రలో నీవు నేను పడిపోయినప్పుడు నీ చెయ్యి పట్టుకొని లేపడానికి, నీ జీవితం పాడైపోయినప్పుడు నిన్ను పట్టి లేపడానికి, నిన్ను బలపరచడానికి, ఆయన మాట, పరలోకం నుండి వచ్చే మాట ఆయన ద్వారా మీలోనికి వచ్చి మీరు బలపడడానికి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమించి మన కోసం దైవజనుల్ని. మీకు విషయం తెలుసా? అపోస్తల కార్యాల్లో తీద్దాం ఒకసారి. అపోస్తల కార్యాలు కొర్నేలి 17 రైట్ 10వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము చూడండి 3 నుండి నేను చదువుతూ ఉన్నాను. ఒక ఆయన ఉన్నాడట, కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు ఇటలీ పటాలం అనబడిన పటాలంలో. 3వ వచనం నేను చదువుతున్నాను, 10వ అధ్యాయం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. 5వ వచనం. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఎవరిని పిలిపించమన్నాడండి? గట్టిగా చెప్పండి, ఎవరిని? ఒక ఆయన భక్తి చేస్తూ ఉన్నాడట, ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడట. దేవదూత అతని దగ్గరకు వచ్చాడు. దేవదూత దిగి వచ్చి, నీ ప్రార్థనలు, నీ అర్పణలు అన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాయి. అయితే ఒక విషయం, నువ్వు ఒక ఆయన్ని పిలిపించుకోవాలి. ఆయన పేరేంటనమాట? పేతురు. చెప్పండి, ఏం పేరు? ఎందుకు సార్? నీకు వాక్యం చెప్పడానికి. దేవునికి స్తోత్రం చెప్దామా? నీకు, నీ ప్రజలకి, నీతో ఉన్నవారికి వాక్యం చెప్పడానికి అతను. బహుశా అక్కడ జరిగిన కాన్వర్జేషన్ నేను కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నాను. అదేంటి, నీవు దేవదూతవు కదా, నీవే మాకు వాక్యం చెప్పొచ్చు కదా అని అడిగితే దేవదూత, అది మా పని కాదు, దైవజనుడు పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతలకు కూడా లేనటువంటి సేవ ఎవరికి ఇచ్చాడో తెలుసా దేవుడు? దైవజనుల చేతిలో నిన్ను, నన్ను, మనలందరినీ నడిపించడానికి, మన కుటుంబాలను కట్టడానికి దేవుడు ఒక బాధ్యత దేవదూతలకు కాదు, ఎవరికి ఇచ్చాడు? ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను, చూడండి. సిస్టర్ గారు వీడియో ప్లే చేయండి. సిస్టర్ గారు ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందిగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. దేవదూతలకును లేని దైవజనుని సేవ, దేవదూతలకును లేని దైవజనుని సేవ, దేవసుతుని సంఘ సేవ, దివ్యమౌ సువార్త సేవ, దివ్యమౌ సువార్త సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధుర
శివమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవా, సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవా, శిరము వంచి మురియు సేవా, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవా, మధుర మధురం. అక్కడ పెట్టండి ఒకసారి. ఇంకా ఆగండి ఆగండి, అలాగే ఆగండి, అలాగే ఆగండి, పాజ్లో పెట్టండి అక్కడ. రైట్, ఒక్కసారి చూడండి. ఈయన ఇంత లోతు మునిగి ఇంతవరకు తడిచి బాప్తిస్మం ఇవ్వడం అవసరమా? ఆయనకి ఏం పట్టింది? అంతవరకు మునిగి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, బ్రతికినంత కాలము అనేక మందిని కనాను చేర్చాలని, అనేక కాలేబులు కావాలని దైవజనులు దేవుని పని కోసం ఎన్నుకోబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచారు. ఒక పౌలు తయారవ్వాలంటే ఒక అననీయ ఇల్లు మాట్లాడాలి, లేకపోతే పౌలు సౌలుగానే మిగిలిపోదుడు. ఈరోజు జాన్ ఎక్కడ నిలబడి గొప్పగా వాక్యం చెప్తున్నాడంటే, ఎక్కడ వాడనో నన్ను ఎక్కడ 8 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్యాదరింగ్లో పరిచయం అయ్యాం మేము. సో నన్ను గుర్తించి ఈ అబ్బాయిని ఎంకరేజ్ చేయాలని పిలిచి, మీరెవరో నాకు తెలియదు, ఈ సంఘం పరిచయం కూడా నాకు, నన్ను నిలబెట్టి నువ్వు చెప్పగలవు, ఇంకా బాగా చెప్పగలవని నన్ను ఎంకరేజ్ చేసిన పాస్టర్ గారు. అంటే అనేక మంది కాలేబులను ఏ చర్చిలోనూ లేదు తెలుసా ఇలాగా. ఒకరికి మైక్ ఇచ్చి అబ్బే సమస్య లేదు, ఒకరికి మైక్ ఇచ్చి నువ్వు మాట్లాడని ఏ చర్చిలోనైనా ఉందండి? ఈ చర్చిలో దూరపు కొండలు నూనుపు కరెక్ట్ అండి, ఎక్కడెక్కడో గొప్ప అని అనుకుంటాం. కానీ చూడండి, ఎక్కడికైనా మీరు వెళ్ళి అడగండి, ఏ లైవ్ అయినా చూడండి మీరు. అంటే పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడుతున్నారు, నేను వాళ్ళకి అగైనిస్ట్ కాదు. బట్ ద థింగ్ ఈజ్, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవరో ఇక్కడ పాస్టర్ గారు కనబడరు. ఆయన అంటారు, నేను లేకపోయినా పర్లేదండి, నేను లేకపోయినా నా చర్చ్ బ్రహ్మాండంగా రన్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది కాలేబులను తయారు చేయడానికి దేవుడు దైవ సేవకులుగా పనిని అప్పగించాడు. ఒక కందాకే అనే ఒక రాణి కింద ఒక మంత్రి రథం మీద వెళ్ళిపోతూ ఉంటే దేవదూత ఫిలిప్పు దగ్గరకు వచ్చి, ఫిలిప్పు వెళ్ళి ఆయనకు వాక్యం చెప్పు. దేవదూత చెప్పొచ్చు కదా, దేవదూతలకు ఆ పని ఇవ్వలే. ఒక మనిషి, ఒక అల్పుడైన మనిషికి దేవుడు ఆ పని అప్పగించాడు. ఆ అల్పుడు పేరే దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని కుటుంబాలు కట్టుంటారో, ఎంతమందికి రక్షణ ఇచ్చుంటారో, ఎన్ని ఫ్యామిలీస్ని ఎంకరేజ్ చేసి ఉంటారో, ఎన్ని ఫ్యామిలీస్ చనిపోకుండా కాపాడు ఉంటారో. వీఆర్ ఇన్ పాస్టర్స్ మంత్. యాక్చువల్గా చెప్పాలంటే వరల్డ్ పాస్టర్స్ డే ఈరోజే. హ్యాపీ పాస్టర్స్ డే పాస్టర్ గారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఎంతోమంది జీవితాలు, ఎన్నో జీవితాలు కట్టారు ఆయన, ఇంకా కడతారు. ఎన్నో సంఘాలు, అటు సాలపవనపాలెం పరిగెట్టాలి, ఇటు 104 పరిగెత్తాలి. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు ఆలస్యం అయితే ఆయన పరుగులు అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఏమి పరిచర్య, దేవుని దైవజనుల పరిచర్య. ఎన్నో ప్రాంతాలకు మేము వెళ్ళేటప్పుడు అక్కడ బాధపడుతుంటారు, మాకు దైవజనుడు వస్తే బాగున్నాం. కొత్త వలస నుంచి అవతలకి వెళ్తే ఒక 15 కిలోమీటర్స్ లోపలికి ఒక గ్రామానికి వెళ్తే అందులో నమ్ముకున్న వారు ఉన్నారు, కానీ ఏ పాస్టర్ గారు రాలేదని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారట. కానీ మనందరి కోసం దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి గొప్ప దైవజనుడిని, ఎందుకో తెలుసా, మీలో కాలేబులు కావాలని, ఆయన మీద సెటైర్లు వేయాలని కాదు. ఆ రోజు కాలేబు నిలబడిపోయాడు, ఈరోజు మనం. అందుకనే క్రొత్త నిబంధనలో
మనకి గొప్ప బలాన్ని ఇచ్చాడు. ఒకటి పరిశుద్ధాత్ముడు, రెండు దైవజనుడు. పరిశుద్ధాత్మతో నిండుకొనిన దైవజనుడు. మరి ఎంతమంది ఈ యొక్క అంటే సేవకుని యొక్క చేతి క్రింద కాలేబుల్లా తయారవడానికి ఇష్టపడుతున్నారు? ఈ సేవలో సహకారులు ఎంతమంది ఉంటూ ఉన్నారు? ఈ సేవలో పనివారు ఎంతమంది ఉంటూ ఉన్నారు? ఇందాక అడుగుతున్నాను విజయశేఖర్ గారిని, ఏమంటే పురుషుల్లో ఇంకెవ్వరు లేరా పాటలు పాడడానికంటే? ఆయన అన్నారు, ఎవరు లేరండి. ఏ పాడొచ్చు, పాడగలరు, మొహమాటం. మన దైవజనుడు ఎల్లప్పుడూ మీరు వాక్యం చెప్తానంటే మైక్ ఇచ్చేస్తారు, పాట పాడుతానంటే మైక్ ఇచ్చారు. ఎలా లేదన్నా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికే చూస్తారు, మిమ్మల్ని బలపరచడానికే మీరు కాలేబులా మారాలని చూస్తారు. కానీ ఈ కనాని యాత్రలో ఎంతసేపు దైవికమైన ఆలోచనలు పక్కన పెట్టి ఐగుప్తు ఆలోచనలు, ఐగుప్తు కొరకు మానేసారు. ఇదే అంటే ఎవరైతే ఈరోజు పాటలు పాడలేదో వాళ్ళే ఇంకొక దగ్గర ఇంకో పని కోసం అబ్బో గొప్ప బలం కలిగి ఉంటారు. అట్టి దైవజనుడు మనకు ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. కాలేబుల వలె అనేక మందిని తీర్చిదిద్దుతూ ఉన్నారు. అందులో ఈరోజు మీరు ఆయనకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారా? లేచి నిలబడదాం, మన దైవజనుడి కోసం ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నడవలేనని నీకు తెలిసి ఈరోజు ఒక మంచి సేవకుడు, జ్ఞానం కలిగిన సేవకుడు, విదేశాలు తిరిగిన సేవకుడిని నాకు మీరు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో గత 2 సంవత్సరాలు పాస్టర్ గారు ఇక్కడ లేరు, పాస్టర్ గారు కూడా ఇక్కడ లేరు, విదేశాలలో ఉన్నారు. ఈ సంవత్సరం మన మధ్యలోనే ఉన్నారు ఆయన. ఈ పాస్టర్స్ అప్రిషియేషన్ మంత్లో మనందరం ఆయన కోసం ప్రార్థన చేద్దాం. మీ మట్టుకు మీరు ఒక్క నిమిషం, మీ సేవకుడు మీకోసం ఎంత కష్టపడుతున్నాడనే విలువ ఎరిగి ఉంటే ఒక నిమిషం మీ దైవజనుడి కోసం మీరే ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయగలిగితే ఇంకా సంతోషం. ఆయన కోసం, ఆయనకు ఆరోగ్యం మీరు ప్రవచించండి, ఆయన బిడ్డల కోసం మీరు ప్రవచించండి. యు ఆర్ నాట్ అ కామన్ మ్యాన్. మీరు అల్పులు కాదు, మీరు పలికితే జరుగుతుంది. వాళ్ళ పిల్లల ఆరోగ్యాల కోసం, వారి భవిష్యత్తు కోసం మీరు ఈరోజు ప్రవచించండి, మాట్లాడండి, ప్రార్థన చేయండి. ఎన్నిసార్లు మిమ్మల్ని ఆదరించే మాటలు మాట్లాడుంటారు ఆయన? ఎన్నిసార్లు చచ్చిపోదామనే ఆలోచనతో వచ్చుంటే మిమ్మల్ని మార్చుంటారు ఆయన? ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చి పలకరించి ఉంటారో, ఫోన్ చేసి మాట్లాడుంటారు. పెద్ద పాస్టర్ గారి తర్వాత ఇదిగో మోషే తర్వాత యెహోషువ లాగా ఆయన నిలబడి ఈ సేవను ఇంకొక స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు ఆయన. ఇంత గొప్ప సంఘములో నీ ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. దానిని గుర్తెరగాలి. నీ దైవజనుడి కోసం నువ్వు ప్రార్థన చేయి. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి, నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీ కుడి హస్తాలు పాస్టర్ గారి వైపు చూపిద్దాం. ప్రార్థన చేద్దాం నిండు మనస్సుతో. ఇదిగో కాలేబు ఎలాగైతే నిండు మనస్సుతో యెహోవాను అనుసరించాడో, ఈరోజు నిండు మనస్సుతో మన దైవజనుడి కోసం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, ఈ లోక యాత్రలో ఇదిగో ఐగుప్తు నుండి కనాను యాత్రలో నడవలేని స్థితిలో ఉన్న మమ్మును నడిపించుటకు ఈ దైవజనుడిని మా దగ్గరికి మీరు ఎన్నుకున్నందుకు వందనాలు ప్రభువా. ఈ దైవజనుడి చేతి క్రింద మమ్మను ఉంచినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, మేమందరం ప్రార్థిస్తూ ఉండగా
మా ప్రతి హస్తము మీ హస్తముగా మార్చబడునుగాక ప్రభువా. మా ప్రతి హస్తము నుండి నీ ఆశీర్వాదము ఆయన మీదకి దిగి వచ్చునుగాక నాయన. ఆయనకి ఇంకా తండ్రి ప్రభు రానున్న దినాల్లో గొప్ప ఆరోగ్యాన్ని దయచేయండి నాయన, గొప్ప ఆయుష్ను దయచేయండి. అనేక మందిని కాలేబులను ఇంకా తయారు చేయుటకు తండ్రి ప్రభు ఆయనకు ఆరోగ్యం దయచేయండి నాయన. మీకు వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి నాయన, వారి కుటుంబాన్ని ఇంకా హెచ్చించండి ప్రభు. అనేకులకు ఉపయోగపడినట్లుగా ఇదిగో మా దైవజనుడిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎన్నటన్నటికీ మీ కృపాక్షేమములు ఆయన వెంబడి ఉండునుగాక. ఆయన అనేక పర్యాయములు మీ పనుల్లో ఇదిగో ఆ యొక్క వాహనములో తిరుగుచూ ఉండగా ఆ వాహనము చుట్టూ నిత్యము మీ దేవదూతలు కాపుదల ఉంచునుగాక ప్రభువా. మేమందరము ఆయనకి సహకారులుగా మార్చబడడానికి సహాయం దయచేయండి. ఈ భూలోకంలో బ్రతికినంత కాలము ఇదిగో ప్రభువా మీ దైవజనుడు అనేక మందిని ప్రోత్సహించి ప్రభువా నాయన అనేక మంది కాలేబులను తయారు చేయును గాక ప్రభువా. మీకు వందనాలు. వారిద్దరు బిడ్డలు దూరంగా ఉంటున్నప్పటికీ నాయన ఇక్కడున్న అనేకులను తమ బిడ్డలుగా చేసుకొని వారిని తండ్రి ప్రభువా ప్రేమిస్తున్నందుకు ఇంత గొప్ప దైవజనుడు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో ఇక్కడికి కలిపినందుకు మీకు వందనాలు. మా దైవజనుడికి నిండు ఆయుష్ను దయచేయండి, నిండు శక్తిని దయచేయండి. ఇంకా అద్భుతమైన రీతిలో వాడబడును గాక ప్రభువా. మీకు వందనాలు. అనేక సంఘాలు స్థాపించబడినట్లుగా సహాయం దయచేయమని, మీరే మహిమ పొందమని, రానున్న దినాల్లో ఇంకా ఇంకా ఎన్నో కుటుంబాలు ఈ సంఘములో చేర్చబడినట్లుగా సహాయం దయచేయమని, ఆయన ఆలోచనలన్నీ మీరు సఫలపరచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరం కూర్చుందామండి. వన్స్ అగైన్ హ్యాపీ పాస్టర్స్ డే పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి వాక్యాన్ని మన అందించిన దైవజనులు బ్రదర్ జాన్ గారికి నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగనే వాక్యంలో చెప్పినట్లుగా నా పట్ల కూడా దేవుడు మంచి కార్యాన్ని చేసడంతో నేను ప్రార్థించాను, సంఘము ప్రార్థించింది. మరి ముఖ్యంగా జాన్ గారు చెప్పినట్టుగా పాస్టర్ గారి వెనకాలండి నన్ను ప్రోత్సహించి బలపడని భయపడొద్దని ప్రోత్సహించినందుకు నా కుమారుడిని దేవుడు అక్కడ చిక్కుబడిపోయిన వాడిని దేవుడు నా యొద్దకు తీసుకొని వచ్చారు. దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే నా భార్య విషయంలో కూడా స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా పాస్టర్ అమ్మ గారు వచ్చి నన్ను బలపరిచారు. దాంట్లో కూడా స్ట్రోక్ అంటే వచ్చింది కానీ దేవుడు స్వస్థత దయచేసాడండి. కాలు చేయ లాగినప్పటికీ కూడా నోరు కూడా రాకపోయినా సరే దేవుడు వెంటనే మళ్ళీ దాని కార్యాన్ని చేసి పాట పాడడానికి కూడా అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్స్ డే శుభాకాంక్షలు అండి పాస్టర్ గారు. ఇప్పుడు మనందరికీ మంచి సదావకాశం అండి. మనకు దేవుడిచ్చిన దాంట్లో నుంచి మనందరము కానుకలు సమర్పించుకుందామండి. దయతో అందరూ మీ కానుకలను సిద్ధపరచవలసిందిగా దేవుడి పేరిట మనం చేస్తున్నానండి. మన సహోదరులు బ్రదర్సు మీ దగ్గరికి కానుకలకి వస్తారు. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎన్వలప్ కవర్స్ ఎవరి దగ్గర లేకపోతే తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఒక పాట పాడుతుండగా మనం కానుకలు సమర్పించుకుందాం. కానుకలు సిద్ధం చేసిన వాళ్ళందరూ లేచి నిలబడవలసిందిగా దేవుడి పేరిట కోరుతున్నానండి. సిద్ధం చేసినట్లయితే మీ కానుకలను మీరు మీ చేతితో పైకేపి పట్టుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. మన కానుకల గురించి మనమే ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో నాయన, మీరు మాకు ఇచ్చిన దాంట్లో నుంచి మేము నాయన ఇదిగో నీ పరిచర్య కోసం, నీ సేవ కోసం మేము తీసుకొని రావడం జరిగింది తండ్రి ప్రభువా. ఈ తీసుకొచ్చిన కానుకలను మీరు దీవించి ఆశీర్వదించండి. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను కూడా నూరంతుల ఫలాన్ని దయచేయండి. అలాగేనైనా ఈ కానుకలను మీ సేవార్థంగా వాడుకోవడానికి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత పొందుకోమని నా ప్రియుడు రక్షకుడైన నజరేయుడైన యేసు నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించదము. సేవకులారా సువార్తికులారా కొన్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించదము. ఇప్పుడు మన మధ్యకి కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ వారికి దేవుడు చేసిన మేలుని బట్టి స్పెషల్గా కానుకలు తీసుకొచ్చారండి. ఆ కానుకల నిమిత్తము ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో నాయన నిన్ను ప్రేమించి నాయన నీ బిడ్డలు నీవు చేసిన ఉపకారాలను బట్టి నాయన ప్రత్యుత్తరంగా నీకు ఇచ్చిన ఈ కానుకలను దీవించి ఆశీర్వదించండి, వారిని బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రభువా. ఇదిగో ఈ కానుకలను నూరంతులుగా ఫలాన్ని దయచేయమని మీరే మహిమ పొందమని నా ప్రియుడు రక్షకుడైన నజరేయుడైన యేసు నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఈ సమయాన్ని మన పాస్టర్ గారికి దైవజనులకి అప్పగిస్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్. Hallelujah. Glory be to God. Thank you. Thank you, John Garu, for that wonderful word. God bless you. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? దేవునికి స్తోత్రం చెబుదామా? Hallelujah. We always need to look towards God. దేవుని వైపు మన కనుదృష్టి ఎప్పుడు ఉండాలి. ఈరోజు పాస్టర్స్ అప్రిషియేషన్ డే ప్లస్ పాస్టర్స్ అప్రిషియేషన్ మంత్. ఈ మంత్లో సెకండ్ వీక్ పురుషులు నడిపించారు మొత్తం అంతా, ఈవెన్ ఆషర్స్ అంతా. సో ఎంతమంది నిజంగా దేవుని స్తుతించగలం? ఈరోజు దేవునికి స్తోత్రం చెబుదామా? ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? రైట్. నెక్స్ట్ వీక్ స్త్రీలు. సో నెక్స్ట్ వీక్ మొత్తం అంతా స్త్రీలే చేస్తారు. ఆ తర్వాత వారం యూత్ అండ్ చిల్డ్రన్. సో లెట్ us encourage the next generation must come. చిన్నపిల్లలను చూసినప్పుడు రాబోయే తరం వాళ్ళు, the future citizens, not only for India, for heaven. భారతదేశానికే కేవలం పౌరులు కాదు, పరలోకానికి కూడా వారసులు, పౌరులుగా మార్చబోతున్నాం. దేవునికి స్తోత్రం చెబుదామా? కాబట్టి లెట్స్ ఎంకరేజ్ అవర్ చిల్డ్రన్, అవర్ విమెన్. లెట్స్ ప్రే ఫర్ దెమ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇట్స్ రియల్లీ గ్రేట్ స్టఫ్ దట్ యూ ప్రెజెంటెడ్. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించిన గాక. పురుషులందరికీ మరొకసారి క్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. You've been a great blessing to the church, the way you participated. రాబోయే దినాల్లో ఇంకా అత్యధికంగా అందరూ కూడా ఇంకా ఇన్వాల్వ్ అయ్యి దీనిలో ముందుకి కొనసాగాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. దేవుడు మనల్ని దీవించనుగాక. తలలో వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానములో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఈ లోకములో సంఘ కాపరులుగా మేము ఉండినప్పటికీ నీవే మంచి కాపరివి. మమ్మల్ని అందరినీ కాచే కాపరివి నీవే.
ఇదిగో ప్రభువా, మీరు మమ్మల్ని కాస్తూ నడిపిస్తూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కూడి ఉన్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు మాత్రమే మహిమ పొందండి. రాబోయే వారమును ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. మా రాకపోకలలో, మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీ సన్నిధి మాకు తోడయుండునుగాక. మా కుటుంబాన్ని మీ చేతిలో ఉంచుతున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేట్లో వారి ప్రయాణ పద్ధతులన్నిటిలోనూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. వాక్యం చెప్పిన బిడ్డను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వినిన వాక్యం వృధా కాకుండా అది మా హృదయాలలో నాటబడి 30 దంతులుగా 60 దంతులుగా 100 ఫలించబడినట్టు సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితం మేము జీవించదుముగాక. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుని. గాడ్ బ్లెస్ యు.